అఘోరిని శ్రీవర్షిని ప్రేమించి పెళ్లి చేసుకోవటంతో నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ శ్రీవర్షిని అమ్మాయేనా అనే డౌట్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. అమ్మాయి అయ్యుండి అటూ ఇటూ కాని వాడితో వెళ్లిపోయిందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. వాడొక అఘోరి కాదని, హిజ్రా కూడా కాదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అఘోరి శ్రీవర్షిని మ్యారేజ్ చేసుకోవటంతో వీరిద్దరూ లెస్బియన్స్ అని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి కాస్త వైరల్ కావటంతో ఇప్పుడు అవే రూమర్స్పై శ్రీవర్షిని అఘోరి స్పందించారు. అవును, మేమిద్దరం అటూ ఇటూ కానివాళ్లమే, అయితే ఇప్పుడేం చేస్తారు అన్నట్టు మాట్లాడారు. మేమిద్దరం లెస్బియన్సే, అమ్మాయి కూడా కాదు, ఎవరికి ఎన్ని చెప్పినా నమ్మట్లేదు, ఇంతకంటే మేమేమీ చెప్పలేము అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది. ఇక అఘోరి వ్యవహారంపై యూట్యూబర్ అన్వేష్ స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరికి సంబంధించిన సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. అబ్బాయిలు అబ్బాయిలని, అమ్మాయిలు అమ్మాయిలని పెళ్లి చేసుకోవటం ఫారిన్ కంట్రీలలో లీగల్ కాబట్టి అక్కడ ఇలాంటివి నడుస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా మగతనం లేని మగాళ్లను ఎంతోమందిని చూశాను, కానీ ఈ శ్రీనివాస్ ముళ్ళు లేని మగాడు. ఆ ముళ్ళు ఎలా పోయిందో అనేది వివరించాడు. అల్లూరి శ్రీనివాస్ది చాలా పేద కుటుంబం. వీడొకరోజు సైకిల్ తొక్కుకుంటూ వెళుతూ ఉంటే అంగం కింద వరిబీజం ఒకటి చిదిగిపోయింది. దాన్ని అలా నెగ్లెక్ట్ చేయటం వల్ల రెండో వరిబీజం కూడా ఇన్ఫెక్షన్ అయ్యింది. వీటి ట్రీట్మెంట్కు 3 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పటంతో ముంబై పారిపోయాడు. అక్కడ అతడు హిజ్రాగా చెప్పుకొని ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పుడే ప్రైవేట్ పార్ట్స్ పెట్టించుకున్నాడు. అప్పటి నుంచి తాను అఘోరి వేషం వేయటం మొదలుపెట్టాడు. పాండ్స్ పౌడర్ ఒంటిపై పూసుకొని పెదాలకు లిప్స్టిక్ పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో అఘోరిగా ఊడిపడ్డాడు. బిచ్చమెత్తుకున్న డబ్బులతో కారు కూడా కొనుక్కున్నాడు. ఆ తర్వాత రంగంలోకి వచ్చాడు. ఇన్స్టా, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా ప్రతి అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చాడు. అలా నగ్నంగా వచ్చి వైరల్ అయిపోయాడు. వాడు పుల్ల లేకపోయినా మగవాడే. వాడిలోని వేడిని అలా ఆడపిల్లలపై తీర్చుకుంటూ ఉంటాడు. వరుస పెళ్లిళ్ళు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో వర్షిణి కూడా పేద అమ్మాయి కావటంతో వాడి దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలని చూసింది. కారు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఎలాగైనా వాడిని పెళ్లి అనే పేరుతో యాక్టింగ్ చేసి డబ్బుతో ఎంజాయ్ చేద్దామని వర్షిణి ప్లాన్ చేసింది అని అతడు తన వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది.